దేవుణ్ణి ప్రేమించండి, మనుషుల్ని కాదు, డబ్బుని కాదు, ఆస్తులు, అంతస్తులు, బిల్డింగ్లు, కార్లు, బంగారం, వీటిని కాదు. అవి మీకేం కూడా చేయవు. నిజం, అవి మీకేం చేయవు. మనుషుల్ని ప్రేమిస్తారు. మనుషుల విషయంలో కూడా లవ్ గివ్ అని చెప్పి వెంటబడతా ఉంటారు, కరెక్టే. కానీ వాళ్ళు వెంటబడడం వల్ల కూడా ఉపయోగం ఏం లేదు, మధ్యలో వదిలేసి పోతారు. ఒకవేళ నీతో చివరి వరకు ఉన్నా కూడా ఖచ్చితంగా నిన్ను వదిలేసి ఎప్పటికైనా పోవాల్సిందే. ఇప్పుడు కాలం అంతా ప్రేమలంటే ఎలా ఉన్నాయి, స్వార్థం అయిపోయింది. ఏమంటే జస్ట్ పైకి ప్రేమ అని పేరు పెట్టుకోవడమే కానీ నిజమైన ప్రేమ ఎక్కడా లేదు, ఎక్కడా దొరకదు. ప్రైజ్ ది లార్డ్. అందరూ అవసరానికే ప్రేమిస్తున్నారు, అవసరమే చూసుకుంటున్నారు. నిజమైన ప్రేమలు ఎక్కడా లేవు. ఉన్న నిజమైన ప్రేమ ఏది అంటే ఎవరిది అంటే ఒక్క దేవుంది మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎందుకు చెప్తున్నాడు నన్ను ప్రేమించండి, నన్ను ప్రేమించండి అని ఎందుకు చెప్తున్నాడు? ఎందుకంటే ఈ లోకంలో ఉండే మనుషులైతే వారి ప్రేమలు శాశ్వతంగా ఉండవు, శాశ్వతంగా నిజంగానే ఉండవు. దేవుడు యుగ యుగములు ఉంటాడు, అన్ని యుగాల్లోనే ఉంటాడు, ప్రతి చోట ఉంటాడు. కానీ మనుషులు అట్లా ఉంటారా? ఉండడానికి అవకాశం ఉందా? ఇప్పుడు మీరు గ్యారెంటీ ఇస్తారా? నేను ఇష్టపడే ఒక అబ్బాయిని ఇష్టపడినా, ఒక అమ్మాయిని ఇష్టపడినా, మేము పెళ్లి చేసుకున్నాము, నేను భూమి మీద ఉండేంతవరకు నాతో పాటు ఉంటారు. అదీగాక ఒక చిన్న మాట కూడా, ఒక చిన్న విషయాన్ని కూడా మేము గొడవ పడం, మేము హ్యాపీగా సంతోషంగా ఉంటాం. గ్యారెంటీ ఇస్తారా? ఎవ్వరు ఇవ్వలేరు. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా నన్ను ప్రేమించే వారిని నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టను, నేను ఎన్నడూ నిన్ను విడువను, ఎడబాయనని చెప్పాడు ఆయన. నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఆయన ప్రేమ మనకెక్కడ దొరకదు, ఆయన దగ్గర మాత్రమే దొరుకుతుంది.